నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తాం. డిచ్పల్లి మండలంలో పలు శంకుస్థాపనలు చేసిన రూరల్ ఎమ్మెల్యే. రెండు రోజులు భారీ వర్షాలు. జిల్లాకు రెడ్ అలర్ట్. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం. పేలిన గ్యాస్ సిలిండర్, దగ్ధమైన ఇల్లు, తప్పిన ప్రాణ నష్టం. సాళురాలో ఘటన. రూద్రూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య. 4 రోజుల క్రితం హాస్టల్లో చేరిన విద్యార్థిని. గురుకుల పాఠశాలలో జ్వరంతో బాధపడుతూ విద్యార్థిని మృతి. స్పందించని సిబ్బంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి. నిజామాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మాట ఇచ్చి మడమ తిప్పని ముఖ్యమంత్రి అని అన్నారు. 6 గ్యారంటీలో భాగంగా రైతు రుణమాఫీ, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్, గృహలక్ష్మి, పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలంలో నడిపల్లి, ధర్మారం, బర్దీపూర్, మెన్రాస్పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకి భూమి పూజ చేశారు రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి, ధర్మారం, బర్దీపూర్ గ్రామాలలో సామాజిక ఆరోగ్య ఉప కేంద్రం, నూతన భవనాలు నిర్మాణం కొరకు 60 లక్షలతో పంచాయతీరాజ్ శాఖ 15వ ఫైనాన్స్ నిధులతో పనులు రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. మెంట్రస్పల్లిలో 5 లక్షలతో పద్మశాలి భవన నిర్మాణంకు భూమి పూజ చేశారు. ధర్మారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారంటీల అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మాట ఇచ్చి మడమ తిప్పని ముఖ్యమంత్రి అని అన్నారు. 6 గ్యారంటీలో భాగంగా రైతు రుణమాఫీ, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్, గృహలక్ష్మి పెన్షన్లో అందిస్తున్నామని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 20 సబ్ సెంటర్ల నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి అన్నారు. 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అన్ని రంగాల్లో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అన్ని రంగాల్లో టీఆర్ఎస్ పార్టీ వెనక్కు నెట్టిందని, కమిషన్ల కొరకు కకృతిపడి 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని డాక్టర్ భూపతిరెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం విధంగా వైద్యం, విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీలో 1500 రోగాలు చేర్చామని, వైద్యం కోసం 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. రైతుల రుణమాఫీ 41 లక్షలు, 78,000 రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి సంకల్పించి 15 ఆగస్టు వరకు 22 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ అందజేశామన్నారు. 8 లక్షల మంది రైతులకు త్వరలో 2 లక్షల వరకు రుణమాఫీ కానుందని, మిగిలిన వారికి సాంకేతిక కారణాల వల్ల 2 లక్షల పైబడి ఉన్న అప్పులు బ్యాంకర్లతో మాట్లాడి పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి సర్కార్ను అభివృద్ధిని ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వాసు, సాయిప్రసాద్, బాబా, శాంసన్, ధర్మాగౌడ్, గుడి నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్, నేరడి దేవరాజ్, సింగిల్ విండో చైర్మన్లు చింత శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల ఏంటంటే అన్ని గ్రామాలలో, మేజర్ గ్రామ పంచాయతీలలో ఎక్కడైతే ఉందో దాంట్లో అన్నిట్లో కూడా ఇవాళ సబ్ సెంటర్స్ మనం కట్టుకొని అక్కడ మెడికల్ స్టాఫ్ను, పారామెడికల్ స్టాఫ్ను అపాయింట్ చేసి దీని ద్వారా మనకు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంది. గత ప్రభుత్వం వైద్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి సంగతి మీకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు
మొట్టమొదటి రోజే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక 150 అంటే వ్యాధులకు ఇంకా పెంచి ఎక్కువ అంటే సంఖ్య పెంచి తర్వాత 10 లక్షల రూపాయలకు మనం దాని మార్జిన్ని పెంచడం జరిగింది. ఇవాళ ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా కానీ మరి ఆరోగ్యశ్రీ పథకం వర్తించేటట్టు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ లేని రోగాలకు కానీ వ్యాధులకు కానీ మరి అదేవిధంగా మనము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా పేషెంట్ ఆదుకోవడం జరుగుతుంది. ఇవాళ అన్ని మెడికల్ కాలేజీలలో టీచింగ్ హాస్పిటల్స్ కానీ మరి కమ్యూనిటీ హాస్పిటల్స్ కానీ పిరమిడ్ హెల్త్ సెంటర్ కూడా మొత్తం కూడా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఉద్దేశము నాణ్యమైన వైద్యం అందించడమే ప్రజలకు. ఎందుకంటే వైద్యము, విద్య, తర్వాత వ్యవసాయం, తర్వాత సంక్షేమం, ఈ 4 సిద్ధాంతాల మీదనే మా కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు కూడా అన్ని అమల్లో అవుతూ ఉన్నాయి. మీకు అందరు కూడా తెలుసు, రైతుల రుణమాఫీ కూడా 22 లక్షల మంది రైతులకు ఇవాళ మేము రుణమాఫీ చేసినాం. ఇంకా కొద్దిగా 10-15 లక్షల మంది రైతులు రుణమాఫీ చేసేది ఉంది. దాంట్లో కొంచెం ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ ఒక 6-7 లక్షల మంది ఉన్నారు. ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కొంతమంది రైతులు ఉన్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాము. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ప్రతి గ్రామానికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి మరి అప్లికేషన్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ కానీ అక్కడ ఉన్న అంటే ఫిర్యాదులు, గ్రీవెన్సెస్ కూడా అన్నీ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఇంకొక నెల రోజుల్లో అందరు కూడా రుణమాఫీ వర్తింపజేస్తాం. ఇవాళ ప్రతిపక్షాలు వాళ్ళు 10 సంవత్సరాలు రైతులను ఆదుకునే కానీ మరి వాళ్ళ ఏదో కోడిగుడ్డు మీద ఈ కలిపినట్టు మరి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి మళ్ళొకసారి రైతులను మోసం చేసే ప్రయత్నం. రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యస్థానాలలో అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రానున్న 2 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ శనివారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, R&B, విద్యుత్, ఆర్టీసీ, ఇరిగేషన్, వైద్యారోగ్యం తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాగల 48 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, వాగులు, కుంటల్లోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా కూడా చెరువులకు గండ్లు పడకుండా నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ తదనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా కార్యస్థలంలో ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలించి ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా చూడాలన్నారు. ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఎక్కడైనా వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సమాచారం అందించేలా సిబ్బందిని సమయత్తం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల వద్ద బస్సులు జాగ్రత్తగా నడిపేలా ఆర్టీసీ డ్రైవర్లను అప్రమత్తం చేయాలని ఆర్ఎంకు సూచించారు. అవసరమైతే వరద ప్రవాహం ఏర్పడే ప్రాంతాల మీదుగా వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఇతర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాలని అన్నారు. పట్టణ ప్రాంతాలలో డ్రైనేజీలు, మ్యాన్హోల్స్ కూరుకుపోయి వర్షపు జలాలు ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశాలున్నందున ముందస్తుగానే వాటిని శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్ తో పాటు ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో 24 గంటల పాటు పనిచేసేలా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ఏదైనా సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. ఏ చిన్న నిర్లక్ష్యానికి సైతం తావివ్వకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం వచ్చి చేరే అవకాశం ఉన్నందున శ్రీరామసాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎవరు కూడా చేపల వేటకు ప్రాజెక్టులు, చెరువులు, నదులలో వెళ్లకుండా కట్టడి చేయాలని, ఆదివారం సెలవు దినమైనందున విద్యార్థులు, యువకులు ఈత సరదా కోసం చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా నిలువరించాలని కలెక్టర్ సూచించారు. సెల్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిపిఓ తరుణ్ కుమార్, సిపిఓ మల్లికార్జున్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి నిజామాబాద్ జిల్లాలో కూడా వర్ష సూచన, మనకి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. మనకి ఐసోలేటెడ్ లొకేషన్స్లో హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కూడా ఉంది. సో మనకి నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సడన్ డౌన్పోర్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఆల్రెడీ మనకి లాస్ట్ 1 మంత్ నుంచి వస్తున్న రెయిన్ఫాల్ వల్ల మన జిల్లాలో
ఉన్న 1086 ట్యాంక్స్లో 200+ ట్యాంక్స్ వరకు కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఇంకొక 100 ట్యాంక్స్ వరకు కూడా మనకి 100% కూడా ఫిల్ అయి ఉన్నాయి. సో మనకి లో లెవెల్ కాజ్వేస్ దాటేటప్పుడు అదేవిధంగా మనకి ట్యాంక్ బండ్స్ దగ్గర కూడా కొంత అప్రమత్తంగా ఉండండి. ఈ సమయంలో మనకి ట్యాంక్స్లో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చేపలు పట్టడం కానీ అదేవిధంగా ఈతకు వెళ్ళడం మనకి జనరల్గా లోకల్ యూత్ దూరంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఏదైనా విలేజెస్లోని అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్గా మనకి లోకల్ రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయండి. సో మనం కూడా లోకల్ లెవెల్లో ఉన్న రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అదేవిధంగా పంచాయతీరాజ్ R&B ఇరిగేషన్ శాఖల వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారు. సో ఎటువంటి సహాయం కావాలన్నా ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా లోకల్ యంత్రాంగానికి కానీ జిల్లా యంత్రాంగానికి కానీ. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. రాత్రిపూట ఈ ఘటన జరగడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లా సాలూరా మండల్ సాలూరా గ్రామంలో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. ఇంటి సభ్యులు అప్రమత్తం అవడంతో ప్రాణ నష్టం ఏం జరగలేదు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. స్థానికులు ఇంటి సభ్యులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిలిండర్ పేలడానికి గల కారణాలు తెలియరాలేదు. ఇల్లు దగ్ధం కావడం, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. కళాశాలలో చేరి 4 రోజులే అయ్యింది. చదవాలన్న ఆసక్తి లేకనో మరి ఏదైనా కారణమో తెలియదు. వాష్రూమ్ కని వెళ్లి ఉదయం చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణ. కళాశాలలో చేరి 4 రోజులే అయ్యింది. చదవాలన్న ఆసక్తి లేకనో మరే ఏదైనా కారణమో తెలియదు. వాష్రూమ్ కని వెళ్లి ఉదయం చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది ఒక విద్యార్థిని. నిజామాబాద్ జిల్లా రూద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ వాష్రూమ్ లో రక్షిత అనే విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కళాశాలలో విషాదం నింపింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హస్నాపూర్కు చెందిన రక్షిత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని. ఈ నెల 27న ఆమె తల్లిదండ్రులు కళాశాలలో జాయిన్ చేసినట్లు ప్రిన్సిపల్ బాలాజీ నాయక్ తెలిపారు. ఉదయం 5:30-6 గంటల ప్రాంతంలో రక్షిత తన గదిలో నుండి వాష్రూమ్కి వెళ్లిందని, ఎంతసేపటికి గదిలోకి రాకపోవడంతో ఆమె తోటి విద్యార్థులు వాష్రూమ్కి వెళ్లి గమనించగా బాత్రూమ్ డోర్ చాలా సేపటి వరకు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు డ్యూటీ టీచర్ సమాచారం ఇవ్వగా సీనియర్ స్టూడెంట్స్ వచ్చి డోర్ను బద్దలు కొట్టగా రక్షిత వెంటిలేటర్ కు హ్యాంగింగ్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని, దీనికి గల కారణాలు తెలియవని ప్రిన్సిపాల్ అన్నారు. పోలీసులు మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకోకముందే విద్యార్థిని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంపై విద్యార్థి సంఘ నాయకులు పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసినట్టుగా వాళ్ళ దృష్టికి వచ్చిన విషయం నాకు తెలిసింది. నేను వార్డెన్తో కలిసి హాస్టల్ విజిట్ చేశాను. ఆ వాష్రూమ్లో కింద వైపు డోరు కొంచెం పగులుగా ఉంది. అది పిల్లలు పగలగొట్టారంట. ఆ తర్వాత అంటే అమ్మాయి ఓపెన్ చేయకూడదు. అక్కడ నుంచి చూస్తే ఆమె హ్యాంగ్ అయి ఉన్నది. సో ఇమీడియట్గా నేను పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే తదనంతరం ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి విషయాన్ని కమ్యూనికేట్ చేయడం జరిగింది. డ్యూటీలో ఒక టీచర్ కూడా ఉంటారు, లేడీ టీచర్. సో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు స్టూల్ వేసుకొని పైనుంచి కొంచెం సజ్జ పైన గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లను చూస్తే అట్లా హ్యాంగ్ అయి ఉందని ఐడెంటిఫై చేసి ఆ విషయం మాకు తెలియజేయడం జరిగింది. పిల్లల అమ్మాయి జాయిన్ అయ్యి 3 రోజులే అయింది. 27వ తారీఖున వాళ్ళ పేరెంట్స్ వచ్చి జాయిన్ చేయించి వెళ్ళిపోయారు. వాళ్ళది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హస్నాపూర్ గ్రామం. మై రక్షిత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ 2 years ప్రోగ్రామ్. 3 రోజులుగా ఆ విద్యార్థిని జ్వరంతో బాధపడుతోంది. కానీ సిబ్బంది నిర్లక్ష్యం కాస్త ఆమె ప్రాణాలను తీసింది.
జ్వరం ఉన్న సమయంలో కుటుంబీకులకు సమాచారం ఇవ్వలేదు, కనీసం చికిత్స చేయించలేదు. దీంతో విద్యార్థిని మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి అంజలి అనే 7వ తరగతి అమ్మాయి జ్వరంతో మృతి చెందింది. జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందినది అంజలి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని టీచర్లు, ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 600కు పైగా విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలలో ఒక్క నర్సు లేకపోవడంతో, అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు పట్టించుకోకపోవడంతో ప్రిన్సిపాల్ తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. చనిపోయిన విద్యార్థిని అంజలికి గత 3 రోజులుగా జ్వరం వస్తున్నా సిబ్బంది స్పందించలేదని, చివరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అంజలిని దవాఖానకు తరలించారని, పరిస్థితి విషయం నుంచి మృతి చెందిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు. మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్లో అంజలి అనే అమ్మాయి 7th క్లాస్ చదువుతున్న విద్యార్థిని నిన్న రాత్రి హెల్త్ బాగాలేని కారణంగా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఫిట్స్ డెవలప్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయ్యాక మేము మరిన్ని వివరాలు అందజేస్తాము. We will inquire into the teachers also. We are inquiring doctors also. ఎంక్వైరీ అయ్యాక పేరెంట్స్ సమక్షంలోనే అయ్యింది ఇది. పేరెంట్ వచ్చారు, వాళ్ళ పాపను తీసుకెళ్ళాము. ఫర్దర్ ఎంక్వైరీ చేసి మేము మరిన్ని వివరాలు చెప్తాము. ప్రతి గురించి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. నేను మళ్ళీ వచ్చి చూస్తాను, ఇన్స్పెక్షన్ చేస్తాను. నిన్ననే థర్స్డే నైట్ ఫీవర్ వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చారు. సాయంత్రం వాళ్ళ పేరెంట్స్ ని కూడా పెంచారు. వాళ్ళు తీసుకెళ్లిపోతానంటే ఊరు తీసుకెళ్లకుండా ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించి పంపిద్దామని హాస్పిటల్ పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కల్పన కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ప్రజాపాలనలో ఆసరా పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసిన వారికి మంజూరు ఇవ్వాలన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా 3వ మహాసభ బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఏషల గంగాధర్ అధ్యక్షతన జరిగింది. వికలాంగుల సాధికారత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచి వెంటనే అమలు చేయాలి. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు వికలాంగులు సిద్ధం కావాలన్నారు. నిజామాబాద్ జిల్లా 3వ మహాసభలో ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య పాల్గొన్నారు. వికలాంగుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలను పరిష్కారం చేయడం లేదన్నారు. పేదల సంపద అంతా సంపన్నులకు దోచిపెడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీల కోసం ఉందా లేదా పేద ప్రజల కోసం ఉందా అని ప్రశ్నించారు. ఈ మహాసభల్లో ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షుడు గంగాధప్ప, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి శిల్పలింగం, గ్రామ పంచాయతీ యూనియన్ కార్యదర్శి గంగాధర్, ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు పి కవిత, జిల్లా నాయకులు గైని రాములు, రామ్ పటేల్, నాజిర్, సాయమ్మ, నాగమణి, లక్ష్మణ్, గోపాల్ గౌడ్, శ్రీనివాస్, ఎల్లయ్య, చింటూ, అస్మా బేగం, పెంటసాయిలు, గంగారెంలతో పాటు వివిధ మండలాల వికలాంగులు పాల్గొన్నారు. ఈ మాసం ఏ నేపథ్యంలో జరుగుతుంది, రాబోయే కాలంలో మనం ఏం చేయాలి, మన హక్కుల సాధన కోసం మనందరం ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పేసి పిలిపించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో వికలాంగుల హక్కుల్ని సాధించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వికలాంగుల యొక్క పోరాటం చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అట్లాంటి పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని చెప్పేసి ముందుగా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. మిత్రులారా, ఇవాళ వికలాంగులు అంటే కేవలం ఒక పెన్షన్ దారులకు మాత్రమే ప్రభుత్వాలు చూస్తున్నారు. వీళ్ళకి 4,016 రూపాయల పెన్షన్ ఇస్తే చాలు, ఏ అవసరం లేని పద్ధతుల్లో ఇవాళ పాలకులు చూస్తున్నారు. ఇవాళ అంగవైకల్యం ఏర్పడడానికి మనం కారణం కాదు. ఇవాళ అంగవైకల్యం ఏర్పడడానికి సమాజంలో అంగవైకల్యం ఏర్పడడం తప్ప మనం నిర్లక్ష్యం కాదు. మనం గర్వంలో పెట్టుకోవాలి. కానీ ఈ సమాజంలో ఉన్న విధానాన్ని పట్టించుకోవాలి. సమాజం ఆలోచిస్తున్నా సకలాంగ కోసం, సకలాంగ సంక్షేమం కోసం, సకలాంగ అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది తప్ప ఈ సమాజంలో ఉన్న 100కి 15 మంది వికలాంగులు ఉన్నారు. 100కి 15% వికలాంగ సంక్షేమం ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఈ వికలాంగులందరినీ ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన బాధ్యత.
వినాయక చవితి ఉత్సవాలను మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ అన్నారు. మండపాల వద్ద ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్ఐ రామకృష్ణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల వారీగా ఏర్పాటు చేస్తున్న మండపాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐ రామకృష్ణ వినాయక ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని అన్నారు. నిర్వాహకులు 3 రోజుల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. గణపతి మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళ నలుగురు అక్కడే పడుకునే విధంగా చూడాలని ఆయన సూచించారు. గణపతి నవరాత్రులలో భక్తి పాటలు, భజన కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని కోరారు. తక్కువ సౌండ్ వచ్చేలా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి వివాదాల జోలికి వెళ్లవద్దని ఆయన సూచించారు. ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ, అన్ని గ్రామాల మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అయితే సార్ మాకు ప్రతి సంవత్సరం మేము గణపతి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మాకు పోలీస్ సహకారం చాలా బాగానే ఉంది. ఏమైనా గవర్నమెంట్ ఇష్యూ చేసిన దాని ప్రకారమే కొన్ని సార్లు డైట్ చేసేది కానీ మిగతా ప్రతిసారి. కానీ మా గ్రామంలో మాత్రం ఒకసారి ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందని ప్రతి ఇయర్ 12-13 డేస్ వేసే ప్రయత్నం చేసినాం సార్. 11th డే ఒక ఇష్యూ జరిగింది. అప్పటి నుంచి 11th డే మాకు కలిసి రాలేదని చెప్పేసి 12-13 రోజులే మనకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటుంది. ఏంటంటే ఎవరికి క్రెయిన్ అవసరం ఉందో ముందుగా పేరు నమోదు చేసుకుని మేము పేరు ఎట్లా నమోదు చేసుకుంటే ఆ రకంగానే క్రెయిన్ పంపిస్తాం. మీకు ఎవరికి ముందుగా అవసరం ఉందో అది ముందుగా వీడియోస్గా మాకు తెలిపని ఎట్లా మేము నేమ్స్ రాసుకుంటే ఆ రకంగానే క్రెయిన్ పంపిస్తాం. ఎప్పుడు కూడా ఎలాంటి పోటాపోటీకి విరుద్ధంగా ఉండి మేము దర్పల్లికి ఐక్యతగా ఉండే విధంగా ప్రతి ఒక్క యువత ముందడుగేసి ఇన్ని సంవత్సరాల దర్పల్లి వాతావరణాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినందుకు పిల్లలందరూ కూడా పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు కూడా అదేవిధంగా మా దర్పల్లి యువత ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖకు అలాగే వీడీసీకి కూడా మద్దతుగా ప్రతి సంవత్సరంగా ఉండి ఇప్పుడు కూడా మంచి వాతావరణం తీసుకొస్తారని వాళ్ళందరి తరఫున కూడా నేను చెప్తున్నాను సార్. మీ పోలీస్ శాఖకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా మా పిల్లలు వాళ్ళే ప్రొటెక్షన్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క సైన్యంలాగా ముంగడిపోతారు సార్. ఇది మా దర్పల్లి గ్రామం అందరి తరఫున మేము తెలుపుతున్నాం సార్. రాత్రి 9 గంటలకి 10 గంటలకి అట్లా చెప్తున్నారు. మామూలుగా ఫ్యామిలీస్ పిల్లలు వాళ్ళందరూ కూడా చూద్దామని ఉంటుంది. మీరు బెటర్ 5 o'clockకి అందరూ లేపేస్తే ఆ తల్లులు పిల్లలు పెట్టుకొని వినాయకుడి దగ్గర పూజ చేయడము, అది మీరు లేట్ 9 o'clock 10 o'clock అట్లా లేకుండా 5 o'clockకి అన్ని తెచ్చి లైన్లో పెట్టేస్తే ఊర్లో జనం కూడా ఎంజాయ్ చేస్తారు. కేవలం మీరు 10 మంది 10 గంటలకో 11 గంటలకో మీ పని అయినాక వచ్చి లేకుండా ఈ టైంలో అందరూ 5 o'clockకే లేపి ఒక లైన్ ఫార్మేషన్ చేయండి. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. ఒక సింగిల్ లైన్లో 5 o'clock లేపండి. 9-10 లేపడం అనేది మాత్రం రాదు. మీ గల్లీలో వాళ్ళు కూడా పూజ చేయకుండా అన్నం తింటారు. పూజలు ఎట్లా చేస్తారు? విగ్రహం వెళ్ళేటప్పుడు సాయంత్రం వాళ్ళకి అన్నం తినకుండా పూజ చేయడానికి అవకాశం ఉండడం కోసం భక్తులకి ఇబ్బంది కలగజేయదు. ఎందుకంటే దేవత పూజలో ఉంటాం, నైట్ వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ చేసుకుంటాం. ఆ నైట్ కూడా కాస్త విశ్రాంతి. 10 దాటిన తర్వాత ఎవరు సౌండ్ బాక్స్ అన్నీ ఎక్కువ యూజ్ చేయకండి, ఓకేనా? పూజలు దాదాపుగా 9 గంటల వరకు అన్నీ ముగిసిపోతాయి అన్ని చోట్ల. కాకపోతే ఏంటంటే మండప నిర్వాహకులు వచ్చిన వాళ్ళు నైట్ సాంగ్స్ పెడతా ఉంటారు. మా సజెషన్ ఏంటంటే 10 తర్వాత యూజ్ చేయకండి సౌండ్ బాక్స్. టైపిస్ట్ గా విధుల్లో చేరి పదోన్నతిపై ఎదిగి తహసీల్దార్ గా పదవి విరమణ చేశారు. నవీపేట్ తహసీల్దార్ నారాయణ పదవి విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది. రెవెన్యూ శాఖలో టైపిస్ట్ గా విధుల్లో చేరిన నారాయణ అంచెలంచెలుగా ఎదిగి తహసీల్దార్ అయ్యారు. ప్రస్తుతం నవీపేటలో తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఈ రోజుతో పదవీ కాలం ముగుస్తుంది. తహసీల్దార్ అంటే ఒక మండల మెజిస్ట్రేట్ అయితే ఏ తహసీల్దార్ అయినా ఆ మెజిస్ట్రేట్ పవర్ లో ఉంటారు. కానీ తహసీల్దార్ నారాయణ మృదు స్వభావి. ఎంతటి ఒత్తిడి ఉన్నా, ఎంత పనిలో ఉన్నా, భూ సమస్యలు ఉన్నా వారు వస్తే కూర్చోబెట్టి సమస్య విని ఆ సమస్య పరిష్కరించే దిశగా కృషి చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది.
నవీపేట్ తహసీల్దార్ గా చేరిన 5 నెలల్లోనే ప్రజల మన్ననలు పొంది అన్ని వర్గాల వారితో స్నేహపూర్వకంగా ఉన్న ఏకైక అధికారిగా నవీపేట్ చరిత్రలో ముద్ర వేసుకున్న ఏకైక వ్యక్తి తహసీల్దార్ నారాయణ. ఆయన పదవి విరమణ పురస్కరించుకుని నవీపేట్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై తహసీల్దార్ నారాయణ, లావణ్య దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం నవీపేట్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేందర్ మాట్లాడుతూ తహసీల్దార్ నారాయణ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని, ఆయన పనితనం చాలా గొప్పది అని కొనియాడారు. 5 నెలల క్రితం నవీపేట్ మండలంలో వందలాది భూ సమస్యలు ఉన్నాయని, తహసీల్దార్ గా నవీపేట్లో బాధితులు చేపట్టిన అనతి కాలంలోనే 450 ధరణి సమస్యలను పరిష్కరించారని అన్నారు. ఒక అధికారిగా ప్రజల సమస్యలు తీర్చడం బాధ్యతగా పెట్టుకున్న నారాయణ పదవి విరమణ పొందడం బాధగా ఉన్నప్పటికీ ఆయనను ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తహసీల్దార్, ఉప తహసీల్దార్లు, నవీపేట్ డిప్యూటీ తహసీల్దార్ తెలంగరావు, సీనియర్ అసిస్టెంట్ దేవిసింగ్, ఎంపీడీఓ నాగనాథ్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను 2018 నుంచి 20 వరకు కామారెడ్డి ఆర్డీఓగా చేశాను. అప్పుడు నారాయణ రాష్ట్రంలో మా మిత్రుడు రాజేష్ గారికి పనిచేశారు. ఎలాక్షన్లో చాలా సమయం కలిశాను. మంచి పనిమంతుడు, డాక్టర్ నిగారు, తర్వాత నిగారు, తర్వాత అందరితో కలుపుకోడు మనస్తత్వం, ఎదుటిలోని చాలా ప్రశాంతంగా నవ్వుతో పలకరిస్తూ, అలాగే ప్రజలకు ఆడియో ఆఫీస్కి వచ్చే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి మనకి చిరునవ్వుతో పలకరించి కూర్చోబెట్టి వాళ్ళ సాధక బాధకాలు తెలిస్తే 50% అక్కడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఈ జిల్లాలో నవీపేట అంటేనే అనేక రెవెన్యూ పరంగా చాలా సమస్యలు ఉంటాయి. నేను వచ్చిన 1 year అయింది. నా ఆడియో ఆఫీస్కి కూడా మ్యాక్సిమం ప్రజలు వచ్చే మండలం ఏదంటే నవీపేట. ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. కానీ వచ్చిన 6 నెలలు దాదాపు ఆయన వచ్చే వాళ్ళకు 500 పైచలకు సరైన సమస్యలు ఉన్నాయి. చాలా ఓపికగా ఈరోజు వాటిని 52 తీసుకొచ్చారు. అంటే దాదాపు 450 సమస్యలు పరిష్కరించారు. రియల్గా ఎందుకంటే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను. దీనివల్ల ఒక ఆర్డీఓ కలెక్టర్కి కూడా చాలా సమస్యలు జరుగుతాయి. లేదంటే సోమవారం కలెక్టర్ దగ్గర, డైలీ ఆర్డీఓ దగ్గర వీళ్ళే ఉంటారు. సార్ మీకు అధికారుల దగ్గర పోయినా ఏం వినడు, ఏమి పట్టించుకోవద్దు, అసలు ఆ సమస్య కలగాలి. అది ఒకటే అయ్యే పని ఉంటే చేయాలి. కాని సమస్య ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మెమో పెట్టాలి. అయిపోతే ఎందుకుంటారు. చాలా మందికి రెవెన్యూ సమస్యలలో ఆర్డీఓ ఆఫీసులో, తహసీల్దార్ దగ్గర, కలెక్టర్ దగ్గర చాలా ఉంటాయి. కానీ వాళ్ళు సొంతంగా చెప్పారు. అరే బాబు, ఇది నీ కోర్టు, నీకు నీ అన్నట్టు గొడవ ఉంది, ఇది కోర్టు సమస్య, కోర్టుకు అని చెప్తే ఆయన లాయర్ పట్ల కోర్టు 50% సమస్యలు వాళ్ళకు తెలియక ఆఫీస్లోకి వస్తారు. కాబట్టి ఇలాంటి సమస్యలను మన నారాయణ చాలా అద్భుతంగా డీల్ చేసిండు, చాలా బాగా చేశారు. 6 నెలల్లో మండల ప్రజల మన్ననలు మీరందరూ ఇందాక నేను పిలిచాను. మండలం నుంచి ఎవరైనా వస్తే మాట్లాడండి, వాళ్ళు సన్మానం చేయమంటే చాలా మంది వచ్చారు. వచ్చి వాళ్ళు ఏంటంటే ఈరోజు ఎన్నికల రోజులు కాదు, ఏంటంటే అంత కమర్షియల్ రిలేషన్స్ అట్లయితే వస్తుంది. కానీ ఇలా ప్రజలు ఆయన మీద ప్రేమతో ఇంత దూరం వచ్చి ఇలా దాదాపు హాఫ్ డే కేటాయించి ఇక్కడికి వచ్చి ఆయన సన్మానం చేసిపోయిందంటే చాలా గొప్ప విషయం. ఇవన్నీ ఆయన ఒక గణితానికి నిదర్శనం. తర్వాత ఆయన వ్యక్తిత్వం గురించి కూడా నేను మాట చెప్తాను. ఈరోజు ఆయన ఎంత నవీపేట్ మండల కేంద్రంలో ఆటో చోరీకి గురయ్యింది. గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు అని అనుమానిస్తున్నారు. మేకల సంత కోసం వచ్చిన ఆటోలు చోరీకి గురయ్యింది. నవీపేట్ మండల కేంద్రంలో ట్రాలీ ఆటో చోరీ కలకలం రేపింది. శనివారం మేకల సంత కావడంతో బోధన్కు చెందిన ముజాహిద్ మేకలు కొనేందుకు తన సొంత ట్రాలీ ఆటోలో నవీపేట్కే ఉదయం 6 గంటలకు చేరుకుని ఓ దుకాణం ముందు పార్కింగ్ చేసి సంతలోకి వెళ్లాడు. అయితే 7:35 ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఆటో వద్దకు వచ్చి ద్విచక్ర వాహనాన్ని వదిలి ఆటో తీసుకుని పరారయ్యాడు. మార్కెట్ ముగించుకుని తిరిగి వచ్చిన ముజాహిద్ ఆటో లేకపోవడంతో అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీలించి
పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. అయితే ఆ దొంగ రద్దీగా ఉన్న ప్రదేశం నుండి ఆటో చోరీకి పాల్పడడంతో మేకల సంతకి వచ్చే వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దొంగ వదిలి వెళ్లిన ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా విచారణ చేపట్టినప్పటికీ ఆ ద్విచక్ర వాహనం సైతం దుండగుడు చోరీ చేసి తెచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దొంగలకు మాత్రం చోరీ చేయడానికి పగలు రాత్రి తేడా లేకుండా పోతుంది. ఏ మాత్రం జంకకుండా చోరీలకు పాల్పడుతున్న దొంగలను వెంటనే పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు. విదేశాలలో విద్యను అభ్యసించాలన్న కోరిక ఉన్నా సరైన మార్గనిర్దేశం లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి బాసటగా నిలిచేందుకు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండగా నిలుస్తోంది. సింగపూర్, జర్మనీ మరియు ఫ్రాన్స్ దేశాలకు వెళ్లే వారికి స్పాట్ అడ్మిషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. బ్లూ రిబ్బన్ నిజామాబాద్ బ్రాంచ్ లో జరిగిన స్పాట్ అడ్మిషన్ కార్యక్రమానికి సింగపూర్ నుండి యాష్లీ హాజరయ్యారు. ఈ స్పాట్ అడ్మిషన్ లో పాల్గొన్న విద్యార్థులందరికీ సింగపూర్ లో చదవటం వలన ఏ విధంగా విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలరో సవివరంగా తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ లో నిర్వహించినందుకు విద్యార్థులందరూ బ్లూ రిబ్బన్ నిజామాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇంకా నిజామాబాద్ బ్రాంచ్ పార్ట్నర్స్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి మరియు మహేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నిజామాబాద్ లో విదేశీ విద్య అందించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. Anthony and I'm from HT Education Singapore. So I was invited here for a spot admission. And then I find that the response is very good. Many students are interested to pursue their career and education pathway in Singapore. Singapore is known for their education system. It's one of the best country which provides a lot of options for students. There's a lot of pathway options for students. And beside that, in Singapore, it's a diversified cultural country. So we have different races who are staying in Singapore. And because of that, students will gain exposure in when they mix with different kind of students from various countries. Okay, and why students are coming to Singapore? Mainly because one of the reason is very near India, very nearest destination, and then there is no IELTS required if any student wants to study in Singapore. Another option is a student can easily transfer from Singapore to UK, Australia, Spain or Canada if they study at least 1 or 2 years in any of the courses. Because why this happens? Because the embassy recognize the education in Singapore. So that is one reason why a student should come to Singapore. Firstly, cost effective, nearest destination, and there's a lot of pathway options. And in Singapore, we do offer courses which is related to IT, cybersecurity, biomedical science, business, banking technologies. And some of these courses comes with internship, with paid internship, where students gain an exposure in companies while working. At the same time, they will also obtain a certificate from Singapore. It's considered a dual certification, provided once they have done well, and then they can do a progression pathway to UK, Australia or any other countries from Singapore. So that is one of the option which I would tell students to, instead of staying here and not looking for other options, or sometimes it's very difficult to move from here, I would suggest them to come to Singapore, come at least for a short course or any good course for their which enhances their. Blue Ribbon Nizamabad office లో స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సింగపూర్ నుంచి HT ఎడ్యుకేషన్ డెలిగేట్స్ రావడం, అలానే ఫ్రాన్స్ మరియు MBBS గురించి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ స్పాట్ అడ్మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్రూ సింగపూర్ హైయర్ ఎడ్యుకేషన్కి యూరోప్ కంట్రీస్, UK, కెనడా, ఆస్ట్రేలియా ఈ కంట్రీలకి ఎలా షిఫ్ట్ అవ్వచ్చు, ఎలా సింగపూర్ని ఒక లేఓవర్ కంట్రీ లాగా చేసుకుని మంచి భవిష్యత్తుకి ఎలా వెళ్ళాలి అనే దానికి బాగా అవగాహన ఇవ్వడం జరిగింది. 6 నెలలు ఇంటర్న్షిప్ చేసి 6 నెలలు కోర్స్ చేసి ఈ ఎక్స్పీరియన్స్, ఈ సింగపూర్ వీసా, ఈ సర్టిఫికేట్ తోటి హైయర్ కంట్రీస్కి వెళ్ళడానికి చాలామంది విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. వాళ్ళకి మా అశ్లీ మేడం ద్వారా వారికి అవేర్నెస్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఈరోజు ఈ అవకాశాన్ని మనకి కల్పించినటువంటి
అశ్లి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లానే ఈ స్పాట్ అడ్మిషన్ని ఉపయోగించుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తుకి వాళ్ళు ఒక కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు రూట్ ఏర్పరుచున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్లూ రిబ్బన్ ఈ విధంగా నిజామాబాద్లో ఎప్పటి 2020 నుంచి ఉంది. చక్కగా వేణుగోపాల్ వెల్ది నేను రిప్రజెంట్ చేసే యూనివర్సిటీ క్యాస్ట్ యూరోప్. ఇది ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో ఉంది. అండ్ మేము ఇప్పుడు మేము వచ్చింది బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ నిజామాబాద్ బ్రాంచ్కి ఎడ్యుకేషనల్ ఫేర్ కండక్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది. చాలామంది స్టూడెంట్స్ ఫ్రాన్స్ డెస్టినేషన్ చూస్ చేసుకుంటున్నారు. బేసికలీ మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ BBA కానీ MBA కానీ MSc ఇన్ మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రోగ్రామ్స్కి చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫీజు కూడా చాలా తక్కువ. మోస్ట్లీ మా దగ్గర మాస్టర్స్కి 1 year కోర్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయాక వేరే కంట్రీస్ లాగానే మా దగ్గర కూడా 2 years పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్ ఉంది. ఇది కాకుండా మంచి స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయలేకపోతారో లైక్ IELTS కానీ TOEFL కానీ వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ ఫ్రాన్స్లో చదువుకోవడానికి. బికాజ్ మేము అవి అడగము, అవి అవసరం లేదు. బేసిక్ ఇంటర్మీడియట్ అయినా బ్యాచిలర్స్ కంప్లీట్ చేసా కానీ వాళ్ళకి మా కాలేజ్లో అడ్మిషన్స్ ఈజీగా దొరుకుతుంది. బికాజ్ మాది అడ్మిషన్ క్రైటీరియా మినిమం ఒక 55-60% ఉన్నా కూడా ఆ స్టూడెంట్స్కి ఈజీగా అడ్మిషన్ దొరుకుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. ప్యారిస్లో మెయిన్ జాబ్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. కంపారిటివ్లీ US or UK కన్నా ఇక్కడ మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు లీగల్గా 20 hours per week. నిజామాబాద్ నగరంలో జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి బిడ్డ కాస్త విజ్ఞాన్ బస్సు వెనుక చక్రాల క్రింద పడటంతో ఎడమ చేతికి తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. నగరంలోని హోలీ మేరీ స్కూల్ వద్ద విజ్ఞాన్ స్కూల్ బస్సు ఎదుట ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేయడంతో స్కూటీ స్లిప్ అయి పడ్డారు. అంతలోనే స్కూల్ బస్సు రావడంతో చిన్నారి అపూర్వ కాస్త బస్సు వెనుక చక్రాల క్రిందికి ఎడమ చేయి వెళ్లింది. దీంతో అమ్మాయి అపూర్వ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని ఓ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స జరిపించి హైదరాబాద్ కు తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈరోజు జరిగిన సంఘటన చాలా విషాదకరం. ఎందుకంటే మాకు స్కూల్కు బస్సుకు సంబంధం లేనప్పటికీ ఏదైనా కానీ తల్లిదండ్రులందరూ కూడా క్షణిక ఆవేశంలో అంటే తొందరలో దించాలనేది ఆలోచన అనేది మానుకోవాలి. ఎందుకంటే స్కూల్ యాజమాన్యాలు కూడా పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కొంచెం లేట్ అయితే మనము లేట్గా తీసుకురావద్దని చెప్తారు తప్ప మరి అనవసరంగా ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ఈరోజు చేతి కింద బస్సు కింద చేతి పడడం అనేది మాకు బాధాకరమే. మరి అది యాక్చువల్గా మా స్కూల్ బస్సు కానీ డ్రైవర్ది కానీ సంబంధం అంటే తప్పేం లేదు. వాళ్ళు పేరెంట్ చేసిన చిన్న తప్పిదం వల్ల ఈరోజు పాపకు వేళ్ళు కొంచెం లైట్గా ఫ్రాక్చర్ అయింది. దాన్ని మేము కూడా చింతిస్తున్నాం. ఒకవేళ మా తప్పు ఏదైనా ఉన్నా మేము భరించడానికి ఒప్పుకుంటాం. అక్కడే ఉన్న CC కెమెరా ఫుటేజ్లను కూడా మేము SI గారికి మీడియా మిత్రులందరూ కూడా పంపించడం జరిగింది. మరి దాన్ని కూడా మీరు పరిశీలించుకోవచ్చు. అది కానీ తల్లిదండ్రులకు అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు మన స్కూల్కి కానీ లేదా బయటకు తీసుకెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా నడపాలని చెప్పి, ఏదో సెకండ్లోనే మేము అక్కడికి చేరుకుంటామనేది ఆ సెకండే ఇయ్యాల మీరు చూస్తే CC కెమెరా ఫుటేజ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మనం ఎప్పుడు కూడా తప్పు చేయొద్దని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. నేను ఒక ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘాల తరఫు నుంచి కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఏది కూడా పెద్ద అయినది తప్పు, పెద్ద బస్సుది తప్పు అనేది అనడం అనేది కూడా చాలా బాధాకరం. మేము చింతిస్తున్నాం బస్సు కింద. అంటే యాక్చువల్గా అది అనుకోని సంఘటన జరిగింది, దాన్ని జరగొద్దు. ఆ పాపకు కూడా చేతు ఇబ్బంది అయింది. మేము దానికి ఏదైనా ఉన్నా కానీ మేము మాట్లాడుతున్నాము. అంటే యాక్చువల్గా కూడా అది అసలు అనవసరంగా ఆయన చిన్న తప్పిదాన్ని ఇవాళ పాప చేతికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులందరికీ రోజు రోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని సెప్టెంబర్ 2న తలపెట్టిన నిరసనను విజయవంతం చేయాలన్నారు. కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోజు పెరుగుతున్న నిత్యావసర ధరలు తగ్గించకపోవడంతో ప్రజలపై మరింత భారం పెరుగుతుందని అన్నారు.
2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్కలు నిర్వహించకపోవడం మూలంగా కొత్త రేషన్ కార్డుల జారీ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుందని ఈస్టర్న్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. మరోవైపు రేషన్ కార్డులున్న వారందరూ సెప్టెంబర్ 30 లోపు తమ ఆధార్ కేవైసీని అనుసంధానం చేసుకోకపోతే రేషన్ కార్డు రద్దవుతాయని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీనివల్ల అనేక మంది ఇతర ప్రాంతాలకు వలసపోయిన కూలీలు, కార్మికులు రేషన్ కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం కేవైసీ నిబంధనలను రద్దు చేయడంతో పాటు జనాభా లెక్కలు పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ధర్నా చౌక్లో ఉదయం 11 గంటలకు జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ జిల్లా నాయకులు విఠల్ గౌడ్, అమర్ ఆనంద్ పాల్గొన్నారు. 2వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కూడా పెరిగినటువంటి నిత్యావసర ధరలు తగ్గించాలని, అదేవిధంగా అర్హులందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలనే డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా కూడా సిపిఐ పార్టీతో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా కూడా నిజామాబాద్ జిల్లాలో ధర్నా చౌక్లో నిరసన ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసనలో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ఎవరైతే సమస్యతో సతమతమవుతున్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా రోజు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలను తగ్గించాల్సినటువంటి పాలక ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడంతో ఈరోజు పెట్రోలు, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజల జీవనం దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జారుతా ఉన్నది. కాబట్టి వెంటనే పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధర తగ్గించాలని సిపిఐ పార్టీగా డిమాండ్. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ లలో డాక్టర్ సిబ్బంది నియామకాలు చేపట్టాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో వైరల్ ఇన్ఫెక్షన్, డెంగ్యూ జ్వరాల వల్ల ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి జిల్లా, మండల, గ్రామ పంచాయతీ పరిధిలలో హెల్త్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేట్ డాక్టర్స్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విస్తృతమైన హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన చికిత్సలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత, నగర కార్యదర్శి తిట్టెరాజులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలకి విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్, అట్లాగే మరి డెంగ్యూ ఫీవర్తోని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలకి మరి అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వము వెంటనే వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజనల్ ప్రారంభమైంది కాబట్టి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేసి అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, వైద్య శాఖ అధికారులు, మరి గ్రామ స్థాయి నుంచి మొత్తం అధికారులను ఒక సమన్వయం చేస్తూ ప్రజలకి యుద్ధ ప్రతిపాదికన మరి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రతిపక్షానికి సంబంధించిన ప్రధాన ప్రతిపక్షము, తర్వాత బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, ఈ పార్టీలు ఎప్పుడు అధికారం వస్తుందా అని చెప్పేసి మరి ఆ కుర్చీ కోసం కొట్లాడుతున్నారు తప్ప ఇవాళ ఇంత సీరియస్గా జనాలు చచ్చిపోతూ ఉన్నారు. వీటి మీద వదిలేసి రాజకీయ విమర్శలకే పరిమితమై రేపు నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, రేపు స్థానిక ఎన్నికల్లో మాకు ఎన్ని సీట్లు వస్తాయి, వీటిని లెక్కలు వేసుకుంటున్నారు తప్ప ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. ప్రజల సమస్యలని ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీలకి పట్టింపు లేదు. కాబట్టి ప్రభుత్వము వీటి మీద వేగవంతంగా అన్ని జిల్లాలలో కేవలం పేపర్లలో, టీవీలలో, ఫోన్ మన టెలికాన్ఫరెన్స్లో, వీడియో కాన్ఫరెన్స్తో పరిష్కారం కాదు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో ప్రజలు వివిధ కాలనీలలో వివిధ ప్రముఖులతో అక్కడ ఉన్నటువంటి కాలనీలలో యుద్ధ ప్రతిపాదికన అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో చేసేటువంటి ఇవాళ డాక్టర్ గారు ఇచ్చారు, ఎందుకంటే యాంటీబయాటిక్ వాడకూడదని. మరి వీటి మీద కూడా ప్రభుత్వము ఎక్కడెక్కడైతే ఈ హాస్పిటల్స్ ఉన్నారో వచ్చే రోగుల యొక్క వివరాలని కూడా రోజువారీగా కలెక్టర్ గారికి, అట్లాగే జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారులకి ఏ హాస్పిటల్లో ఏం కేసులు నమోదవుతున్నాయో వీటి వివరాలు కూడా ఇవ్వాలా. ఎందుకంటే అనవసరంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మున్సిపల్ నోటీసులంటే చెత్త కాగితాలతో సమానం. అనుమతి పొందింది ఒకటి, చేస్తుంది మరొకటి. వివరణ కోసం వెళ్తే దబాయింపు. ప్రజాప్రతినిధి డాక్టర్ వెంట ఉన్నారని చెబుతున్న నిర్వాహకులు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తాం. డిచ్పల్లి మండలంలో పలు శంకుస్థాపనలు చేసిన రూరల్ ఎమ్మెల్యే. రెండు రోజులు భారీ వర్షాలు. జిల్లాకు రెడ్ అలర్ట్. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం. పేలిన గ్యాస్ సిలిండర్, దగ్ధమైన ఇల్లు, తప్పిన ప్రాణ నష్టం. సాళురాలో ఘటన. రూద్రూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య. 4 రోజుల క్రితం హాస్టల్లో చేరిన విద్యార్థిని. గురుకుల పాఠశాలలో జ్వరంతో బాధపడుతూ విద్యార్థిని మృతి. స్పందించని సిబ్బంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.